రాగి పలకాలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఇతను సినిమా వాడేనా అనిపిస్తుంది. నాకు అదే సందేహంగా ఉంది. అసలు సినిమా యూనిటేనా, ఇతను నిజంగా సినిమా డైరెక్టరేనా అని. వాట్? నేను డైరెక్టర్ ఇంకానా? అఫ్కోర్స్ నా పిక్చర్లు ఇంకా రిలీజ్ కాకపోవచ్చు, రేపు అవుతాయి. నా ఫోటోలు పేపర్లో పడకపోవచ్చు, రేపు పడతాయి. అంత మాత్రాన యు ఆర్ సందేహింగ్ మీ? ఆగండి, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అసలు ఇతను మీకు ఎలా తెలుసు? ఏమయ్యా మేనేజరు, ఖాళీ అయిపోయిన పొడి డబ్బాలో ఏమిటి అలా చూస్తావు? అసలు ఈ సవంగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అయ్యా, వస్తాదు లాంటి వ్యక్తి విలన్ వేషానికి కావాలని మనం పేపర్లో ప్రకటించాం కదండి. ఇతను ఒక్కడే వెతుక్కుంటూ వచ్చాడు. డబ్బక్కర్లేదు, వేషం ఇచ్చి భోజనం పెడితే చాలన్నాడండి. మీరు ఓకే అన్నారండి. అన్నానయ్యా, కానీ వాడు చచ్చి మనల్ని చంపుతాడని మనకేం తెలుసు? ఈజ్ అన్నెసరీ చంపింగ్ us. ఏమండి, మిమ్మల్ని కాదు, ఏమండి మేము నిజంగా సినిమా వాళ్ళమే. కావచ్చు, కానీ మీకు తెలియకుండా ఇతనిలాగే ఈ జనాభాలో మరికొందరు లేరని ఎలా చెప్పగలరు? ఈ జనాభాలో నువ్వు ఉన్నావు, హంతకుడు నువ్వేనని నేనంటాను. దీనికి నీ సమాధానం ఏమిటి? అవునవును, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని మీరంతా ఇక్కడ మూటా ముల్లే సత్తుకుని వెళ్ళిపోవడం మంచిది. వీల్లేదు. ఈ హత్య గురించి తేలేంత వరకు, ఈ రాగి ఫలకాల కథ ఏమిటో తెలిసేంత వరకు ఇక్కడ నుంచి ఎవరూ కదలడానికి వీల్లేదు. అవునండి, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. వెంటనే పోలీసులకు కబురు చేయండి. అపరాధులెవరో నిరపరాధులెవరో వాళ్లే తేల్చేస్తారు. అడవిలో చూసి తీసుకొచ్చింది నేను. ఈ శవం దగ్గర దొరికిన వస్తువులకు కూడా సంజాయిషి నేనే చెప్పుకుంటాను. అప్పటి వరకు ఈ రాగి పలకలు నా దగ్గర ఉంటాయి. సందేహం లేదు. ఆ రూపు, ఆ చూపు ఖచ్చితంగా ఆ సుధీర్ గారు పోలీసు వాడే. నాయన ఏడ్చాడు వాడు కాదు, మనం అనుకున్న ప్రకారం మనం ఇంకా ఇక్కడే ఉంటే మన ఉరికమ్మ ఎక్కడం ఖాయం. నాయన దమ్ము లేని పెద్దమ్మ, నిధి కోసం జైలు నుండి పారిపోయి వచ్చిన మనకు ఒక మనిషి ప్రాణం తీయటం మనకు లెక్క. నువ్వు అనుకున్నట్టే ఆ సుధీర్ పోలీస్ ఆఫీసర్ అయితే ఇక్కడ మనల్ని గుర్తుపట్టగలిగిన వాడొక్కడే. భయపడి బయటికి వెళ్ళామనుకో, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మనం వెంటబడుతుంది. అమ్మో, మోసాలు పాపాలు చేసి బయటపడేందుకు మనం రాజకీయ నాయకులు అన్నాయ్యాం కదే. ఒరే, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యిలా ఉందిరా మన పరిస్థితి. ఇలాంటప్పుడే ముందుకు వెనక్కు కాకుండా పక్కకు వెళ్లి పని పూర్తి చేయాలి. మొదట సుధీర్ దగ్గరికి వెళ్లి ఆ రాగి పలకాలు కొట్టేద్దాం. నిధిని మనం సొంతం చేసుకుంటే ఆ తర్వాత డబ్బే మనల్ని కాపాడుతుంది. ఆ నిధి డబ్బుతో నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. నాది మాత్రం చిన్న కోరిక. ఏంటి? నేను బ్రతికుండగానే మా ఊళ్ళో నా నిలువెత్తు శిలావిగ్రహం పెట్టించుకోవాలి. ఎందుకు? కాకుల చేత నెత్తి మీద రెట్టు వేయించుకోవడానికా? చరిత్రలో నా పేరు కలకాలం నిలిచిపోవాలి. ఈ పేపర్ చాలు మీ చరిత్ర ఏమిటో తెలియడానికి. సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని వచ్చిన ఖైదీలు. ఆ ఫోటోలు మీవి, గుర్తుపట్టలేదా? అదృష్టవంతులు కాబట్టి ఈ పేపర్ నా చేతికి దొరికింది. అంటే నువ్వు మా విషయం బయట పెట్టవా? బయట పెట్టను, కానీ ఒక కండిషన్. ఏమిటా కండిషన్? సుధీర్ దగ్గర రాగి ఫలకాలు నేను సంపాదిస్తాను. అర్థమైంది. ఆ నిధిలో నీకు షేర్ ఇవ్వాలి. పొరపాటు, నేనే మీకు షేర్ ఇస్తాను. మీ రహస్యాన్ని కూడా బయట పెట్టకుండా కాపాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సాయం చేయాలి. చెప్పండి, తప్పకుండా చేస్తాం. ఆ నిధిని సంపాదించిన తర్వాత నేను చెప్పినట్టు మీరు వినాలి. ఆ సుధీర్ బ్రతుకు రోడ్డు మీద పడి సర్వనాశనం అయ్యేలా మీరు చేయాలి. అదే నీ ధ్యేయమైతే ఆ విషయం మాకు వదిలేదు. అవును, ఏదైనా నిర్మించడం కష్టం కానీ నిర్మూలన చేయడం చెప్పు. క్షణంలో మనిషి బూడిద చేసేస్తాను. నేను కాదు, మా జో చేస్తాను. ఈ క్షణం నుండి మనం మిత్రులం. నేచురల్లీ నా శత్రువుకి మీరు శత్రువులు కాబట్టే మీరు నాకు మిత్రులయ్యారు. మీతో నా స్నేహం ఎల్లకాలం ఉండకపోయినా ఉన్నంత కాలం చాలా గట్టిగా ఉంటుంది. ఈ క్షణం నుంచి ఆ సుధీర్ వెంటపడి అతని పతనం చూస్తాను. మంజు, చచ్చిపోయాను అనుకున్నావా? అంత తొందరగా చావును సుధీర్. ఏమిటిది? ఈ తాగుడేమిటి? తప్పే ఉంది. నువ్వు ఆ వైట్ హౌస్ ఎక్కావు, నేను ఈ వైట్ హౌస్ ఎక్కాను. సరదా రెస్ట్ హౌస్ తీసుకెళ్తాను. రెస్ట్ హౌస్? అక్కడంతా అన్రెస్ట్, అశాంతి. నన్ను ఇలా హ్యాపీగా నీ ఒళ్ళో ఉండిపోనే సుధీర్. మంజు, ఎవరైనా చూస్తే బాగోదు. లే, అప్పుడు ఏ పొద్దు చాటుకైనా వెళ్దాం, అక్కడ ఎవరు చూడరు. మంజు ప్లీజ్ తాక్కు. ఓకే, ఈ వైట్ హౌస్ పారేస్తాను. ఈ వైట్ హౌస్ ఎక్కిస్తావా? గుర్రం ఎక్కాలనుంది. నువ్వు పిడికితే పడిపోతావు. పడిపోను, నువ్వెంత స్పీడ్ గా అయినా స్వారీ చేయి, నేను తట్టుకుంటాను.
నా సత్తా నీకు తెలీదు. ఎక్కించు అబ్బా ఎక్కించు. ఒక్కసారి కరువు తీరా స్వారీ చేద్దాం. మంచు తాగద్దు. నువ్వు ఎందుకలా మారిపోయావు? ఇంతకాలం నువ్వు దూరం అయ్యావన్న బాధను తట్టుకోలేక తాగాను. ఇప్పుడు దగ్గరయ్యావన్న ఆనందాన్ని తట్టుకోవడానికి తాగుతున్నాను. ఇద్దరం కలిసి తాగుతావు. ముందు ఈ మధువునందుకో, ఆ తర్వాత నా పెదవునందుకో. తాపం పడుతుంటే